ఎస్ఎక్స్ అనే ఏరియాలో యాక్చువల్గా A130 రౌండ్ అబౌట్ ఒకటి ఉంటుంది పెద్దది. ఆ రౌండ్ అబౌట్ దగ్గర 2 కార్లు కొలైడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పిల్లలు చనిపోయారు. సో అది ఏంటి అంటే మన తెలుగు స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు గణపతి ఇమర్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో అరౌండ్ 4:15 AM ఈ యాక్సిడెంట్ అయింది అనమాట. యాక్చువల్గా ఇద్దరిలో అంటే ఒకళ్ళు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు అని చెప్పి రాశారు న్యూస్లో. ఇంకొకళ్ళు మాత్రం ఇది మన హాస్పిటల్కి తీసుకెళ్ళాక చనిపోయారని, మిగిలిన ఇంకొక 4-5 మాత్రం సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారని చెప్పి. అంతా తెలుగు వాళ్ళే యాక్చువల్గా. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చారు. అక్కడికక్కడ ఇద్దరు డ్రైవర్లని అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది 2 కార్లలో స్టూడెంట్స్ వస్తున్నారంట. ఆల్మోస్ట్ 23 years ఏజ్, 24 years ఏజ్లో ఉన్నారు. మరి ఈ న్యూస్లో కొంత ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఇంకా డీటెయిల్స్ అవి బయటికి రాలేదు. కానీ వాళ్ళు రాసిన దాని ప్రకారం ఒక 1 year అవుతుంది వీళ్ళు యూకే వచ్చి అని రాశారు. మీరు అర్థం చేసుకోవాల్సినవి, యూకే రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్, యూకే అని కాదండి, అబ్రాడ్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ చేయడము అంటే రోడ్లు కొంచెం ఎంటీగా, జనాలు తక్కువ ఉంటారు కదా, ఎంటీగా ఉంటాయి, తర్వాత ఫ్రీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకని ఏమనుకుంటారంటే అందరూ, మనం డ్రైవింగ్ చేసి పడేసలే, పెద్ద విషయం ఏం కాదు, ఇక్కడే ఉందబ్బా డ్రైవింగ్, ఈజీ, చూడు అక్కడ ఎంత క్లీన్గా నీట్గా వెళ్తున్నారో